హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను నార్మల్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి 5 to 10 మినిట్స్లో కొత్తగా చూసే వాళ్ళు కూడా చూసి ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. ఈ విధంగా కట్ చేసినట్లయితే మీకు ఫాస్ట్గా వచ్చేస్తుంది. నెలలుగా బయట నేర్చుకునే కన్నా ఇది ఒక్క వీడియో చూసి ఈజీగా నేర్చుకోండి. జస్ట్ మీరు 5 to 10 మినిట్స్లో నేర్చేసుకుంటారనమాట. సో మన కస్టమర్ ఏంటంటే 14 ఇచ్చారు, కానీ దాన్ని లెంత్ ఎక్కువ ఉందండి, కొంచెం తగ్గించి పెట్టండి అని చెప్పేసి అన్నారనమాట. సో అందుకని నేను టేప్ కొలతతోనే చేస్తున్నాను. మొత్తం ప్రాసెస్ చూడండి ఒకసారి. ఈ విధంగా కట్ చేశారంటే నిజంగా మీకు అసలు ఈజీగా వచ్చేస్తుంది. ఇందులో పెద్ద విద్య ఏం లేదు. కరెక్ట్గా చూసి ఒకసారి ఈ విధంగా కట్ చేయండి. మీకు అసలు హాఫ్ అన్ అవర్లో మీరు బ్లౌజ్ కట్ చేసి కుట్టేస్తారు అంతే. ఈ విధంగా చేస్తే ఇక్కడ నేనేంటంటే 5 తీసుకున్నాను. ఫస్ట్ 5.5 తీసుకున్నాను, కానీ తను చెప్పిన విధానాన్ని చూస్తే 5 సరిపోతుందని 5 తీసుకున్నాను అనమాట. అలాగే ఇంకా ఇక్కడ 5.5 తీసుకున్నాను. సేమ్ ఇటు కూడా 5.5. తనది ఈ భాగం వచ్చేసి 9 పాయింట్ అలా ఉంది, అందుకని అలా తీసుకున్నాను అనమాట. ఇంకా మొత్తం కూడా మనకి ఏంటంటే మెయిన్గా ఉండాల్సిన స్కేల్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఇదేంటంటే మనకి కట్ చేసుకోవడానికి, మార్క్ పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా మార్క్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే మనం కట్ చేసే విధానం కూడా నీట్గా వస్తుంది అనమాట. ఇవి ఖచ్చితంగా మనం ఉపయోగించాలి. ఇక్కడ ఏంటంటే తను కొంచెం బ్రాడ్గా ఉండాలన్నారు, కానీ తనకి షోల్డర్ జారిపోతుందట. అలా జారిపోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, కింద మనకి ఎంత బ్రాడ్ అయినా ఏమైనా హ్యాండ్ మనకి షోల్డర్ పైన జారకుండా ఉండాలంటే కనుక కింద మనం 3 తీసుకోవాలి, పైన 2 అలా తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ విధంగా మార్క్ పెట్టుకుని కట్ చేస్తే మనకి షోల్డర్ అనేది జారిపోకుండా ఉంటుంది, కరెక్ట్గా నిలబడుతుంది అనమాట బ్లౌజ్ అనేది. అందుకని నేను కింద 3 తీసుకున్నాను, పైన 2.5 తీసుకున్నాను అంతే. ఓకేనా, 2.5 కూడా కాదు, 2 తీసుకున్నాను అంతే, 2.5 కూడా కాదు. కొంతమంది బ్రాడ్ అని చెప్పాను కదా, బ్రాడ్ రావాలనుకున్న వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఈ సైడ్ నుంచి మనం ఈ షేప్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా తీసుకొని ఇక పైకి డైరెక్ట్ అందులో కలిపేయాలి ఈ విధంగా. ఓకేనా, ఇలా చేయడం ద్వారా ఏంటంటే మనకి నెక్ వెడల్పుగా ఉంటుంది, అలాగే షోల్డర్ కూడా జారకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఉంటుంది. మనకి స్కేల్ ఏంటంటే కొంచెం రౌండ్ షేప్ తీయడానికి, ఇక్కడ క్రాస్ రాకుండా ఉండడానికి, రౌండ్ షేప్ తీయడానికి మంచిగా ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను తను చెప్పిన దానికంటే మనం కొంచెం తక్కువ చేసుకుంటామన్నారు కాబట్టి నేను ఇక్కడ 5 పెట్టుకున్నాను. మళ్ళీ దీనికి ఇలా మార్క్ పెడుతున్నాను. ఓకేనా, మీకు అర్థం కావడం కోసం నేను ఈ విధంగా చేస్తున్నాను. ఇదేంటంటే 36 వాళ్ళకి ఈ బ్లౌజ్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా తర్వాత మనం నెక్ చూసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనం ఖర్చుకి వదిలేసుకోవాలి. మనకి సైడ్కి మనం ఎక్కువగా ఉంచుకుంటాం కదా. కొంతమంది ఏంటంటే బ్లౌజ్ మనకి ఫస్ట్ ఉన్నట్టుగా తర్వాత ఉండదండి, ప్లేస్ ఎక్కువగా పెట్టండి అంటారు కదా. సో అట్లా మనం సైడ్కి ఎప్పుడే కానీ కొంచెం ఎక్కువగానే పెట్టుకోవాలి. మరీ ఎక్కువ పెడితే కూడా బ్లౌజ్ అనేది నిలబడదు. సో కొంచెం ఎక్కువ పెట్టుకుంటే బాగుంటుంది ఫ్యూచర్లో బ్లౌజ్. ఓకేనా, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇక ఇప్పుడు చూడండి మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. అది కూడా రౌండ్ షేప్ కూడా మంచిగా నీట్గా కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడైతే ఏంటంటే మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం. సేమ్ ఇదే వెనకాల మనం ఏదైతే కట్ చేసామో ఫస్ట్ అదే సేమ్ ఫ్రంట్ పార్ట్కి వేసుకొని కరెక్ట్ మార్కింగ్ అది ఇలా అయితే పెట్టామో సేమ్ మార్కింగ్తో ఇలా మళ్ళీ క్లాత్ సేమ్ పెట్టుకోవాలి. ఓకేనా, ఈ విధంగా స్కేల్తోని మార్కింగ్ పెట్టుకున్న తర్వాత పైనది కొంచెం మలవాలి పైకి. ఓకేనా, బ్యాక్ సైడ్ మనం ఏదైతే క్లాత్ వేసామో కొంచెం మంచి ఇంకొక గీత పెట్టుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఖచ్చితంగా కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఈజీగా నేర్చుకుంటారు. యాక్చువల్గా ఏంటంటే నేను ఇంతకుముందు ఛానల్లో అయితే ఎప్పుడు పెట్టలేదు, బయట వాళ్ళకి చాలా వరకు నేర్పి ఉన్నా. సో మనం క్లాసెస్ కూడా ఇక్కడ ఇచ్చి ఉన్న చాలా వరకు అందరూ నేర్చుకున్నారు కూడా. మనకి ఈ ప్రాసెస్లో ఇప్పుడు 2-3 షాప్స్ కూడా పెట్టుకున్నారు. ఆ విధంగా అనమాట ఇలా మనం తీసుకోవాలి. ముందు సైడ్ ఫ్రంట్ పార్ట్ కొంతమంది మాకు చిన్నగా వస్తుంది ఎక్కువ అని చెప్తుంటారు కదా. వెనకాల ఎప్పుడైతే మనం బ్రాడ్ పెట్టుకుంటామో దానికి ఈక్వల్గా ఉండాలంటే కొంచెం ముందు తీసుకునేటప్పుడు ఏంటంటే కొంచెం వెడల్పు తీసి పైన కట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, పైన లైన్కి కలిపేయాలి. ముందు చంక భాగంలో ఎవరైనా సరే మనకి ముడత వస్తుందని చెప్తుంటారు కదా, అలా రాకుండా ఉండడానికి కొంచెం లోతు తీసుకోవాలి. వెనక దానికన్నా ఒక 1/2 ఇంచ్ అలా మనం లోతు అనేది తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి ఫ్రంట్ పార్ట్ బాగా రావాలి, కరెక్ట్గా నిల్చోవాలి అని అంటే మనం ఇక్కడ 3.5, 4 తీసుకుంటే సరిపోతుంది అనమాట. సో వాళ్ళు మనకి ఇచ్చిన కొలత బ్లౌజ్ ఏంటంటే ప్రిన్సెస్ కట్ ఇచ్చారనమాట, అందుకని నేను ఇంకా మన కొలతలతో చేసేస్తున్నాను. ఓకేనా, ఈ విధంగా మనం మార్క్ అనేది పెట్టుకోవాలి. ఇలా చూడండి పైన లైన్కి కలిపేశాను కదా. సో ఇలా చేయడం ద్వారా ఏంటంటే మనకి ఎక్కువగా షోల్డర్ జారకుండా ఉంటుంది, అలాగే బ్లౌజ్ నీట్గా కూర్చుంటుంది అనమాట. ఇలా మనం ఇచ్చేసుకోవాలి. నేను నార్మల్గానే చూపించాను, ఇక్కడ మీకు అర్థమవుతుంది. ఇంకా మీకు నెక్స్ట్ వీడియో కావాలన్నా నేను చేసి చూపిస్తాను. ఈ విధంగా మళ్ళీ ఒకసారి వేసుకొని చూసి పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఇప్పుడు ఒకసారి ఇంకా కట్ చేసేసుకోవాలి. ఏదైనా సరే మనం కట్ చేసే విధానం ఫస్ట్ మనం మార్కింగ్ పెట్టుకొని కట్ చేసే విధానంలోనే ఉంటుంది. తర్వాత మనం బ్లౌజ్ కట్ చేస్తాము ఇంకా కుడతాం, కానీ ఫస్ట్ మనం సెట్ చేసుకునేది స్టిచ్చింగ్ చేసే దగ్గర కాదు, కట్ చేసే దగ్గర ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఏంటంటే చంక భాగంలో ముడత రాకుండా నీట్గా ఉంటుంది. ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా మనకి ఏంటంటే బ్లౌజ్ అనేది మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ ప్రాసెస్లో మీరు కట్ చేశారంటే మీకు వెనకాల ఎక్కువ లైన్స్ ఉండి కనపడదని చెప్పేసి మళ్ళీ రివర్స్లో కూడా వేసి చూపిస్తున్నాను నేను. చూడండి, ఈ విధంగా మీరు ఒక్కసారి ట్రై చేశారంటే మీకు అసలు పర్ఫెక్ట్గా బ్లౌజ్ వస్తుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఈజీగా మీరు ఈ వీడియో చూసి కుట్టేయచ్చు అంతే. ఓకేనా, ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ చాలా నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఈ ఛానల్ అయితే నేను ఫస్ట్ టైం పెట్టానండి. ఎవరికైనా ఎలాంటి బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ మీకు ఏదైనా మోడల్ కానీ తెలియకపోతే మీకు వివరించి ఈ వీడియోస్ అయితే నేను చేయడం జరుగుతుంది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు మన ఛానల్ని.
చాలామంది క్లాత్ తక్కువ వస్తుంది, హ్యాండ్స్కి ఎక్కువ అతుకులు పడుతున్నాయి అంటారు కదా. అలా కాకుండా ఇట్లా కొంచెం వదిలేసి వెనకాలకి జరిపి వేసుకోండి. ఈ విధంగా వేసుకుంటే ఏంటంటే ఒకే సైడ్ వస్తుంది, రెండు దిక్కులో మనం క్లాతులు వేయకుండా, అంటే అతుకులు వేయకుండా ఒకే సైడ్ వస్తుంది అనమాట. ఇదేంటంటే మనం పట్టి కోసం, పంపకం పట్టి ఉంటుంది కదా, దానికోసం మలవడానికి అది అక్కడ పెట్టాను. అలాగే ఇలా ఒక మార్క్ వేసుకోండి ఇక్కడికి. సో ఇలా మళ్ళీ ఇంకొక మార్క్ వేసుకున్న తర్వాత మనకి ఇక్కడ 1.5 అలా పెట్టుకుంటే సరిపోతుంది. 1.5 2 అలా పెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మళ్ళీ మనకి ఇక్కడ పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఏంటంటే నేను కుట్టేటప్పుడు లోపలి సైడ్, ముందు సైడ్ మనం లోతు తీయాలి కంపల్సరీ. నేను అది కుట్టే వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. వెనకాలకు అవసరం లేదు, జస్ట్ ముందు సైడ్ లోతు భాగం మాత్రమే మనం తీసుకోవాలన్నమాట. సో మొత్తానికి అయితే ఇలా చూపించాను. ఈ విధంగా మనం కట్ చేసుకుంటే ఏంటంటే ఒకే సైడ్ అతుకులు అనేవి పడతాయి అనమాట. ఓకేనా? ఒకసారి ఇంకా చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా బెల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కూడా నాకు కామెంట్ చేస్తే మీకు అలాంటి వీడియోస్ నేను చేసి పెట్టడానికి ట్రై చేస్తాను. ఇంకా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అంతవరకు నమస్తే, బై బై, థ్యాంక్ యూ అండి. ఈ క్లాత్ అంతా కూడా మనకి సేప్ పట్టి, ఉక్కు పట్టి, ఇంకా నడుము పట్టికి వేసుకోవడానికి, గల్ల పట్టికి యూజ్ అయ్యేలాగా పక్కన పెట్టేసుకోవడానికి. ఇది వచ్చేసి సేప్ పట్టి అనమాట. ముందు ఫ్రంట్ భాగానికి సేప్ పట్టి అని పెట్టాను. థ్యాంక్ యూ మరి.
Mm-hmm.